లక్కీ న్యూస్కి స్వాగతం. దళిత జాతిలో జవహర్ ఆభరణం రత్నం వంటి వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి శామ్యూల్ జవహర్ను ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించడం పట్ల దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా బోయినపల్లి సుందరయ్య వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జవహర్కు అప్పగించాలని పేర్కొన్నారు. జవహర్ అంటే అర్థం ఆభరణం రత్నం అని తెలిపారు. దళితులలో ఆభరణం వంటి రత్నం కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అని కొనియాడారు. జవహర్కు ఈ పదవి పెద్దది కాదని, ఆ పదవికి ఆయన ఆభరణం వంటి వాటిని అన్నారు. తమ ఇద్దరం రాజకీయాల్లో వేరువేరు పార్టీల్లో ఉన్నప్పటికీ రాజకీయాలలో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం జవహర్ అని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల వారి అందరికీ సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జవహర్కు ఎస్సీ కమిషన్ చైర్మన్గా అవకాశం కల్పించారని అన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఏ ఇబ్బంది వచ్చినా కలెక్టర్ను, ఎస్పీని సమాధానం చెప్పండి అని నిలదీసే అధికారం ఎస్సీ కమిషన్ చైర్మన్గా జవహర్కు ఉందని అన్నారు. 100% దళిత వర్గాలకు సముచిత న్యాయం అందించగల వ్యక్తి జవహర్ అని అన్నారు. ఆయన మృదు స్వభావి అని, భార్యాభర్తలు ఇద్దరు టీచర్లుగా పనిచేశారని అన్నారు. వారి కుటుంబం ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చింది కనుక ఎస్సీలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జవహర్కు ఎస్సీ కమిషన్ చైర్మన్గా పదవి రావడం ఆనందంగా ఉందని, జవహర్ మంత్రిగా ఉన్న రోజుల్లో ఎమ్మెల్సీగా ఉన్నానని, పక్క సీట్లలోనే కూర్చుండేవారు అని గుర్తు చేసుకున్నారు. తాను అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలపై ఒక స్లిప్ ఇస్తే వెంటనే పరిష్కరించి తాను సమస్యలు పరిష్కరించినట్లు మరో స్లిప్పులో అందజేసేవారని వివరించారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడంలో ముందుంటారని అన్నారు. ఎస్సీలలో మాల, మాదిగ, రెల్లి, ఇతర 62 ఉపకులాలు వారు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునని సూచించారు. సన్మాన గ్రహీత ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ మాట్లాడుతూ తాను వివక్షతకు ఎదుర్కొన్నానని, అలాంటి తనను వివక్ష రూపుమాపే బాధ్యతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు సమానత్వంతో జీవించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ కులాల వారు బట్టలకు, మద్యంకు లోబడతారని అగ్రవర్ణాలలో అభిప్రాయం ఉందని, దానిని రూపుమాపాల్సిన అవసరం ఉందని అన్నారు. బానిసలుగా బతకవద్దని ధైర్యంగా నిఠారుగా నిలబడి మిమ్మల్ని తక్కువ చేసిన వారిని ఎక్కువ చేయవద్దని సూచించారు. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించుకొని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సీలలో ఉన్న అన్ని కులాలు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని సూచించారు. తాను ఎస్సీ కులాలకు సమానత్వం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హక్కుల కోసం పోరాటం చేయకుండా తెల్ల జెండా ఊపితే సమస్యల పరిష్కారం కావాలి అన్నారు. తమ హక్కుల కోసం సాధించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఆశీష్, కాశీ, నవీన్, పిక్కిన నాగేంద్ర, దళిత ఐక్యవేదిక నాయకులు దారా యేసురత్నం, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, పసలపూడి బోసు, తాళ్ళూరి విజయ్ కుమార్, ఆకుమర్తె చిన్న, పలివేల వీరబాబు, కాపవరపు రాజాబాబు, నీలాపు వెంకటేశ్వరరావు, పెందుర్తి సునీల్, కొమ్ము సత్యనారాయణ, కొరమిల్లి విజయశేఖర్, మద్దాల కొండలరావు, చాపల చిన్నిరాజు, ముల్లపూడి రాజేంద్ర ప్రసాద్, రాయి రాంబాబు, మద్దాల యేసుపాదం, డాక్టర్ కండవల్లి లక్ష్మి, మద్దామణి, కప్పల వెలుగు కుమారి, పెనుముచ్చి సురేష్ కుమార్, యార్లగడ్డ అశోక్ కుమార్, డాక్టర్ రవి, తగరం సురేష్, చిడిపి స్టాలిన్, బోయినపల్లి కరుణాకర్, బుడగా జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధు, ఎల్లబిల్లి ఝాన్సీ, రాయి అప్పన్న, ముందుర్తి సుబ్బారావు, సర్వేశ్వరరావు, పసలపూడి వెంకటరత్నం, ముప్పిడి రాజు, మట్టాడ రమణ, ఎర్రంశెట్టి రాజ్ కుమార్, అరుగుల జార్జ్ బాబు, బంగారు నాగేశ్వరరావు, గొల్లపల్లి కెన్నెడి బాబు, కొమ్ము సత్తిబాబు, యార్లగడ్డ జాన్, సుందర్ రాజు, వీర్లపల్లి యేసు, బీజేపీ నాయకులు మట్టడి రమణ తదితరులు పాల్గొన్నారు.
సునీల్ గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కాకినాడ అడిషనల్ కమిషనర్ గారిని సిటీ అలాగే వరప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిన అలాగే జిల్లా ఉన్నారు అన్నగారు మొండితో అదేవిధంగా చేశారు వారిని వేదిక మీద రావాల్సిన కోరు మోత నాగలక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. రంగంపేట ఎండిఓ గారు వెంకటరత్న గారు రావాల్సిందిగా కోరుతున్నా. నాయకురావు రావాలి లేదు మీరు ఎవరైనా బాధపడుతున్నారు అందరూ రెడ్డి గారు శ్రీ బ్రహ్మాజీ గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మన ఒకసారి అలా వేసి కూర్చోండి. ఇక్కడ థ్యాంక్ యూ సార్. విక్కీ నాగేంద్ర గారు ఉన్నారు. గమనించినట్టయితే ఈ రోజు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ వేదిక పైన ఉన్నారంటే అది జవహర్ అన్న గారి ఒక ఆశీస్సులు. చిక్కాల బాబు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అన్నగారు స్వాగతం. అనుకోకుండా సీట్లు పక్కకు వచ్చినాయి. మాకు వెళ్ళాలి అనుకోకుండా వైజాగ్ వెళ్ళిపోయి ఉండిపోవడం వల్ల నేను వెళ్ళకపోయాను. కానీ ఈవేళ ఇక్కడే జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం మీ అందరి ద్వారా ఇక్కడ మీరు కిందున్న పైన దళిత సోదరులు అందరం ఒకటే, అది మర్చిపోవచ్చు. ఇక్కడ మాకు రాజమండ్రిలో కొన్ని విషయాలు చెప్తే కొంతమంది ఆశ్చర్యపోతారు. ఎస్సీలు తెలుగుదేశానికి వేయరు అని అనుకుంటారు. కానీ మా విషయంలో వచ్చేటప్పటికి ఎక్కడ ఎస్సీ బూత్ ఉన్నా 80% మాకు ఓట్లు పడి మా అబ్బాయి. నాకు ఒంటో బూత్లోను ఉదాహరణకు చెప్తున్నాను. ఇది ఎస్సీలకి మేమంటే ఎంత ప్రేమ, ఎస్సీలకి నేను కూడా వాళ్ళ అభిమానంగానే చూస్తాను. మా ఓళ్ళు ఎక్కడెక్కడ చూసి పైకి రప్పించాను. అందు గురించి ఒకటో బూత్ లెక్క పెడితే అది 1000 ఓట్లకి 302 ఓట్లు మాత్రమే పోలేదు. 302 ఓట్లను ఎస్సీ ప్యాక్ మాత్రం ఖచ్చితంగా పాల్గొన్నారు. పేపర్ మిల్ ఎంప్లాయీస్ పాల్గొలేదు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీలకి మేమంటే ఎంత అభిమానం ఉంది, వాళ్ళు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటాను నేను. అప్పుడు ఏంటిది ఇలా జరిగింది, 1302 పోలింగ్ ఏంటి అని అనుకుంటే నీటి నొక్కేటప్పటికి మా అబ్బాయికి 286 ఓట్లు పడినాయి. అంటే గొప్ప గట్టిగా అందరూ కూడా మా అబ్బాయికి ఎస్సీ వేశారు. అది నేను మర్చిపోలేను. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎస్సీలని మీరు కూలి పని చేసుకునే వాళ్ళగా ఉండకూడదు, ఒక ట్రాక్టర్ దొంతుంటే ఆ ట్రాక్టర్ వెనకాల మీరు వర్కర్స్గా వెళ్ళకూడదు, మీరే ఎందుకు ట్రాక్టర్ ఓనర్ కాకపోకూడదు అని చెప్పి గతంలో ఏమిటి మనం ఆ ట్రాక్టర్లు ఇచ్చాం కదా, గతంలో ట్రాక్టర్లు ఇచ్చాం రైతు రథాలు. అలాగే అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి శాసనమండలి మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారు, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది దళిత సోదరులకి, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ మనందరం కూడా, మన జిల్లా వాసులందరూ కూడా, ఆ మాటకు వస్తే రాష్ట్రం అంతా కూడా సగర్వంగా తలెత్తుకుని మా అందరి ఆత్మీయుడైనటువంటి వ్యక్తికి ఇవాళ మామూలు కార్పొరేషన్ కాదు, కార్పొరేషన్లు చాలా ఉంటాయి, కానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి
అధికారం ఉన్నటువంటి కమిషన్ చైర్మన్గా ఇవాళ మనందరి మధ్య నిలబడినటువంటి శ్రీ జవహర్ గారికి, వారి సతీమణి గారికి, ముందు కూర్చున్నటువంటి 50 మంది దళిత సోదరులకి, ఇతర నాయకులందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటి ఒక పాయింట్ చెప్పాలి. జవహర్ అంటే అర్థం ఏంటనేది గతంలో జవహర్ లాల్ నెహ్రూ గారు పేరు విన్నప్పుడు ఒకసారి నేను చూశాను. జవహర్ అంటే ఒక ఆభరణం, ఒక రత్నం. ఇవాళ దళితుల్లో ఒక ఆభరణం లాంటి, ఒక రత్నం లాంటి వ్యక్తి కేఎస్ జవహర్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. కమిషన్ చైర్మన్గా ఆ పదవి ఆయన పెద్దది కాదు, కానీ ఆ పదవికి ఆయన ఒక ఆభరణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజానికి జవహర్ గారితో నాకున్న పరిచయం ఒక సంవత్సరం క్రితం నుంచే. అంతకుముందు వేరు రాజకీయ పక్షాల్లో ఉండడం వల్ల అంతగా కలిసిపెట్టి తిరగలేదు, కానీ వారితో పరిచయం అయిన దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే ఒక్కటే, నిజాయితీకి నిలువెట్టు నిదర్శనం జవహర్ గారు. నికార్సైనటువంటి తెలుగుదేశం పార్టీ వాది, ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి కులాల వారు మాత్రమే కాకుండా మొత్తం సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమున్నత స్థానం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జవహర్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవాళ ఈ సభ చూస్తూ ఉంటే అది జవహర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఎస్సీ ఉపకులాలన్నిటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి జవహర్ గారికి, దానికి పూనుకున్నటువంటి నాయకులందరికీ కూడా ఇవాళ ఏ రకమైనటువంటి తరతమ భేదాలు లేకుండా మా వ్యక్తి, మా అందరిలో వ్యక్తి, మా మనిషి ఒక అత్యున్నతమైనటువంటి కమిషన్ కి చైర్మన్ అయ్యేటటువంటి ఆలోచనతోటి ఇతరత్ర విభేదాలన్నింటినీ పక్కన పెట్టి అందరూ కలిసి సమైక్యంగా ఒక వేదిక మీదకి వచ్చి చేస్తున్నటువంటి ఈ అభినందన సభ సమకాలీన రాజకీయాల్లో ఒక చరిత్ర అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విధానాన్ని రేపొద్దున ఆయన నాయకత్వంలో కొనసాగిస్తారు. ఇవాళ కమిషన్ అంటే ఏంటి, కార్పొరేషన్ అంటే ఏంటి అనుకోవచ్చు మనం. కమిషన్ అంటే ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది అయినా సరే ఎస్సీ కులాలకి చెందిన వారికి వస్తే దాంట్లో అవసరమైతే కలెక్టర్ని, ఎస్పీని కూడా పిలిచేటువంటి అధికారం ఈ చైర్మన్ గారికి ఉంటుందనేటువంటి మాటని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఎవరినన్నా వచ్చి సమాధానం చెప్పండి, ఎందుకు జరిగింది అనేటువంటి అడిగే అర్హత కార్పొరేషన్ చైర్మన్ ఉండదు, కమిషన్ చైర్మన్ ఉంటుందనేటువంటి మాట. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. మీ అందరికీ కూడా నేను మనం చేసేది ఒకటే, ఇవాళ మేమందరం కూడా 100% దళిత వర్గాల వారందరికీ కూడా సమున్నత న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మనకి సరైనటువంటి వజ్రాయుధంలాగా జవహర్ గారు నిలబడతారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఆయనతో మాట్లాడితే ఆయన స్వతహాగా ఉపాధ్యాయుడు అవటం వల్ల చాలా మృదు స్వభావి, మంచిగా మాట్లాడతారు, విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. వారి శ్రీమతి కూడా టీచర్ అనేటువంటి మాట చెప్పారు నాకు. అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా, వారి మామగారు, అత్తగారు కూడా అందరూ టీచర్లు అనేటువంటి మాట కూడా నాకు చెప్పారు. నేను అన్నాను జవహర్ గారితో అప్పుడు, టీచర్లు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉత్తమ స్థానంలోకి వస్తారండి, అది మీ విషయంలో కూడా మళ్ళీ నిజమైంది అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా జవహర్ గారు లాంటి వ్యక్తికి ఇంత మంచి పదవి రావటం, ఇది ఊరికే పదవి వచ్చిందనేటువంటి ఆనందంతో మనం మాట్లాడుకునే మాట కాదు. పదవితో పాటు రేపొద్దున్న దళిత వర్గాలకి న్యాయం చేయటానికి ఉపయోగపడేటువంటి పదవి వచ్చిందనేటువంటి ఆనందం మనకు రావాలి. మామూలు కార్పొరేషన్లకి ఉంటే అది వేరే విషయం, కానీ దళిత వర్గాలకి న్యాయం జరగాలంటే దానికి న్యాయపరమైనటువంటి హక్కు కూడా ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ జవహర్ గారికి రావడం అంటే రాబోయే రోజుల్లో దళిత వర్గాల వారికి చాలా మంచి జరుగుతుందనే దానికి ఒక శుభ సూచన అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, వారితో కలిసి పనిచేయడానికి మాకందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. రేపొద్దున వారు మేము కలిసి అందరం ప్రభుత్వంలో ఉన్నాం కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కానీ, అటు బుచ్చయ్య చౌదరి గారు కానీ, ఇంకా ఇతరత్ర ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారు అందరం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ ఈ కూటమి ప్రభుత్వం కింద
ఖచ్చితంగా దళిత వర్గాల వారికి న్యాయం జరిగే అంశంలో జవహర్ గారికి వెన్నంటి నిలుస్తాం, ఆయనతో కలిసి పనిచేస్తాం, ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్తాం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి శుభాశీస్సులు అందజేస్తూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీ యొక్క నాయకత్వంలో దళిత వర్గాల వారికి న్యాయం జరగాలని ఏదైతే ఎస్సీ యాక్షన్ ప్లాన్ తయారు చేశారో ఆ రోజున ఆ ఎస్సీ యాక్షన్ ప్లాన్ తూచా తప్పకుండా అమలు జరగాలని, బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా పూరించాలని, దాంతో పాటు దళిత వర్గాల వారికి కేటాయించిన నిధులు 100% వారికి మాత్రమే ఖర్చు పెట్టాలి తప్పితే గత ప్రభుత్వంలో లాగా వేరే చోటకి మళ్లించేటువంటి విధానం ఉండకూడదు అనేటువంటి మాటను కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటికీ రక్షకుడుగా ఉండగలిగేటువంటి వ్యక్తి జవహర్ గారు అనేటువంటి మాటని మరొకమారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నాకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. జవహర్ గారు మరింత ఉన్నత స్థానంలోకి రావాలని, మంత్రిగా ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి మంచి పదవుల్లో ఆయన ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున మనందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎంత మంచి సన్మాన కార్యక్రమం నేను కూడా ఊహించాల. రాత్రి వరకు కూడా నేను కూడా మదన పడతా ఉన్నా. ఎందుకంటే 3 ధ్రువాలు ఒకే దగ్గర చేరవాలి. ఈ ధ్రువాలు చేరే సమిష్టిగా విజయవంతం చేశారు. చాలా సంతోషం. మీ అందరికీ పేరు పేరున రుణపడి ఉంటా. ఎందుకంటే ఏ అవసరం వచ్చినా సరే నేను 24 గంటలు 16 గంటలు 17 గంటలు ప్రజలతోనే ఉంటా. ఒక 6-7 గంటలు మాత్రమే నా సొంత పనులు ఉంటాయి, అది నిద్రపోవడానికి. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని చదివించండి, విద్యావంతులు చేయండి, ఉపాధి అవకాశం కోసం వారిని సమాయత్తం చేయండి, వాళ్ళు విజయవంతం అయ్యే విధంగా మీరు ప్రోత్సాహం ఇవ్వండి. ఆటల్లో వెనుకబడి ఉన్నాం, విద్యలో వెనుకబడి ఉన్నాం, ఉపాధి అవకాశాలు వెనుకబడి ఉన్నాం. ఈ అన్నిటినీ కూడా అధిగమించే విధంగా మీరు అందరూ కూడా తల్లిదండ్రులు, ఎందుకంటే బాలుడు నేర్చుకోవాల్సిన త్రోవను వారికి నేర్పుకో పెద్దవాడైనా కదా తొలగిపోడని బైబిల్ చెప్తా ఉంది. అదేవిధంగా బెత్తం వాడిన వాడికి కూడా తండ్రి కూడా బుద్ధిహీనుడు అవుతాడని చెప్తా ఉన్న సందర్భంలో మీరందరూ పిల్లల శిక్షణతో ఇబ్బంది ఏం లేదు, కానీ పరిమితమైన శిక్ష. ఆ శిక్ష ఎలా ఉండాలంటే వాడి భవిష్యత్తు గురించి చెప్పండి, కఠినంగా ఉండటం గురించి చెప్పండి, ఏ విధంగా సమాజంలో ఉండాలో చెప్పండి, క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలో చెప్పండి. దాన్ని నేర్పే విధంగా మీరు అందరూ కూడా చేస్తారని. ఎందుకంటే చాలా సినిమాల్లో చూసాం, వెనక అంబేద్కర్ గారి బొమ్మ కనపడుతుంది, కింద మనోళ్ళు పేకాడుతూ ఉన్నట్టు సినిమాలు చూస్తూ ఉంటారు. గతంలో తీశారు, వాటిని అది అడ్డుకున్నాం గతంలో నేను చదువుకునే రోజుల్లో. అదేవిధంగా ఈ చరిత్ర మాకొద్దు, కానీ ఇలాంటి సినిమాలు చాలా వీటిలో మనకి ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. దీనికి కారణం ఏంటంటే మన లోపం కూడా ఉంది. మనం ఇలా వంగిపోయి ఉంటే వంగిపోయి ఉన్నాడు అంటారు, కన్ను మూస్తే కళ్ళు కనపడతలేదు అంటారు. ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకండి. ఎందుకంటే ఎక్కడైనా సరే గంజాయి కానీ, మద్యం కానీ, లేదంటే ఇతర ప్యాకెట్లు కానీ, కోడి పందాలు కానీ, లేకపోతే గుండాట్లు కానీ మన సమాజానికి దూరంగా ఉంచండి. మీ పిల్లలు రాబోయే తరం వాటి నేర్చుకోకుండా చూడండి, వాటి చూపించాల్సినటువంటి బాధ్యత మనది. అప్పుడే మన గౌరవం పెరుగుద్ది. అంతే తప్ప ఏదో 100 రూపాయల బీర్ కోసమో, లేకపోతే వైన్ కోసమో, లేకపోతే పులిహార పొట్లాల కోసమో, లేకపోతే పలావ్ బిర్యానీల కోసమో దయచేసి ఎవరిని ఆకర్షింప చేయకండి. తప్పకుండా గౌరవప్రదమైన జీవితం మీరు అందరి కుటుంబాల్లో ఉంటుందని మీరు ఆదర్శంగా ఉండండి. మీ సమాజం కూడా అదే విధంగా ఆదర్శంగా ఉంటుందని ఆశిస్తూ ఈరోజు ప్రత్యేకంగా నన్ను పిలిచి ఆహ్వానించి సన్మానం చేసినటువంటి ఈ కమిటీకి ప్రత్యేకంగా ఐక్యవేది కమిటీ ఐక్యవేది ఇక్కడేం లేదుగా కలిగి ఐక్యవేదికి. ఎందుకంటే ఏదైతే లేదనుకుంటామో అది కావాలనుకుంటాం. ఒకడు దేవుడిని అడిగాడంట, నీకేం కావాలంటే నాకు డబ్బులు కావాలంటే డబ్బులు లేనాడు, బుద్ధి లేనాడు బుద్ధి కావాలన్నాడంట. ఇక్కడ మనం అందరం ఐక్యంగా ఉన్నాం, ఇంకా ఐక్యవేదిక ఎందుకు? మనం అందరం ఐక్యంగా ఉన్నాం. ఐక్యవేదిక ద్వారానే ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించాం. పేరు పేరున ఒకళ్ళ పేరు చెప్పి నేను ఇంకెవరిని తక్కువ చేయదలుచుకోలేదు. ఎవరు పాత్ర కొద్దిగా వాళ్ళు చక్కగా చేశారు, దానివల్ల దిగ్విజయమైంది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై ధన్యవాదాలు. మీ అందరికి దండం. ఒకే ఒక్కరు మాట్లాడతారు, అన్నగారు ఫైనల్ ఎవరు రావు. మనం వచ్చేటువంటి డిప్యూటీ గవర్నమెంట్
మండపడి అడిగి చక్కని నిర్ణయం తీసుకుని ఎట్టి వేదికలో మన తెలుగు సోదరులు సన్మాన పత్రం చదువుతుండగా అయిపోయిన కిందకి వచ్చేయండి. ఒంగోలు ముఖమైన రాజోలు అన్నగారు అభిమానులందరూ కూడా దగ్గరలో ఉండండి. చూసుకోవచ్చు. మిగతా గ్రామాలు ఇక్కడ పందుకూరు, పాలమూరు ప్రతి గ్రామానికి మా అభినందనలు. ఒకసారి సన్మాన పత్రం చదువుతున్నారు. వేణుగోపాల్ గారి సన్మాన పత్రం చదువుతుండగా సైలెంట్ ఉండాలని కోరుకుంటున్నాం. బాబు అటెండ్ పంపించు జనాభా పంపించు అమ్మ ఇలా వెళ్ళిపోండి సోదరా మహిళలు రారు, కానీ అన్నగారు సన్మానం అనేసరికి మహిళలు అందరూ కూడా చాలా చక్కగా వచ్చారు. వారికి అన్ని ధన్యవాదాలు. అలాగే ధన్యవాదాలు. లాస్ట్ అందరూ ఫ్రీగా